రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలయా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. అయా, అపాయము ఏది, ప్రమాదము ఏది మా మార్గంలో మాకు సంభవించకుండా రక్షించిన దేవుడవు, మా పనులను ఆశీర్వదించిన దేవుడవు, మా ప్రయత్నాల్లో తోడయున్న దేవుడవు, మమ్మల్ని బలపరిచి మా ఆకలిని, బాధలను గుర్తించి ప్రతి విషయంలో సమృద్ధినిచ్చిన దేవుడవు తండ్రి. మీకే స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రిన మరొకసారి మేమందరం కూడా, కుటుంబం అందరం కూడా సజీవులంగా చేరి ఈ విధంగా ఈ రాత్రికాల ప్రార్థన చేసుకునే సహాయము దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. అవునయ్యా, మీ చిత్తానుసారంగా ఏదైతే మీరు నిర్ణయించారో, ఏ కార్యము జరగాలి అని ఆదేశించి ఉన్నారో ఆ కార్యాలే మా జీవితంలో జరుగుతున్నాయి తండ్రి. అయ్యా, ఈ రోజున అవి మా ఎదుట మాకు ప్రతికూలంగా ఉండొచ్చేమో, కానీ అవి మా మంచికే జరుగుతున్నాయని గుర్తెరగడానికి మాకు జ్ఞానము దయచేయండి. మీరు జరిగిస్తున్న ఈ కార్యములను బట్టి మేము చింతించకుండా ఆనందించే హృదయం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి. వారు అనుకుంటున్నవన్నీ కూడా అయ్యా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అయ్యా మీ సేవకునిగా ప్రార్థన చేస్తుండగా వారికి స్వస్థతను ఇవ్వండి తండ్రి. నాయన, ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో, ఎవరైతే బ్లడ్ క్లాట్స్తో ఉన్నారో, ఎవరైతే గుండె సంబంధమైన వ్యాధులతో, నరాల బలహీనతలతో, అయ్యా కంటి సంబంధమైన, గొంతు చెవి సంబంధమైన సమస్యలతో, ఎవరైతే నాయన లంగ్స్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో అయ్యా ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, మోకాల నొప్పుల నుంచి, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, ఆర్థరైటిస్, పీసీఓడి సమస్యల నుంచి స్వస్థత దయచేయండి. అయ్యా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి అయ్యా. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో ఆ గర్భాన్ని తాకండి, ఆ గర్భాన్ని తెరవండి తండ్రి. అంధకార క్రియల చేత ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామంలో క్రియలను లయపరచండి అయ్యా. భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్స్తోని, ఇంకా బయటికి చెప్పుకోలేని వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాటి నుంచి కూడా విడిపించండి తండ్రి. అయ్యా, అదేవిధంగా అప్పుల సమస్యను దూరపరచండి నాయన. అయ్యా, బిడ్డలు అప్పు ఇచ్చే స్థానంలో ఉండులాగున వారిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్ని విషయాలలో మీరే దీవించండి ప్రభువా. నాయనా, ఎవరి కుటుంబంలో అయితే నెమ్మది లేదో ఆ కుటుంబాలను దర్శించండి. ఆ కుటుంబంలో సమాధానాన్ని నింపండి తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప చూపించండి. యవన బిడ్డలకు తగ్గింపు గుణం ఉండడానికి, ఏ చెడు అలవాటు లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ ఆస్తి తగాదాలు అయ్యా తొలగించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, మారు మనసు లేని ప్రతి
ఒక్కరికి నీ మారు మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో ఆ కేసులన్నిటి నుంచి విడిపించండి. ఎవరైతే తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలపరచండి. వివాహ విషయాల్లో తండ్రి మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే నాయనా ఆయా దేశాల్లో ఉంటున్నారో వారందరినీ దీవించండి. విదేశాలు వెళ్తున్నారు ప్రభువా, వారి ఈ వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయం దయచేయండి నాయనా. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, దేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికులందరినీ కూడా మీ కృపలో భద్రపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారికి కూడా మీ రక్షణ దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం ప్రభువా. మీ దేవదూతల కంచెతో మా గృహాన్ని తండ్రి భద్రపరచండి. అయ్యా, నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవ్వరికి లేకుండా సహాయం దయచేయండి. అయా, అపవాది క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, మరే ఇతరమైన కారణాల వలన ఎవరు కూడా రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా మీ సహాయం దయచేయమని, మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.